దేవుని బిడ్డలారా, ఒక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. అపోస్తుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసినటువంటి పత్రిక, అనగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. దేవుని బిడ్డలారా, చదువుకున్నటువంటి వాక్య భాగంలో మరి పౌలు గారు ఒక చక్కటి మాట ఫిలిప్పీ సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. ఏమిటి ఇది అంటే, మరి సాధారణంగా మానవ మాత్రులుగా, మనుషులముగా, లేక ఈ లోకంలో జీవిస్తున్నటువంటి వారంగా మనకు ఉండేటువంటి కొన్ని ఆలోచనలు ఉంటాయి. లోక సంబంధంగా ఆలోచిస్తూ ఉంటాం. ఈ లోక సంబంధంగా ఆలోచించేటువంటి క్రమంలో మనం కొన్నిసార్లు మరి ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు మర్చిపోయి ఈ లోక సంబంధ కార్యాలు ముగించిన తర్వాత మరలా ఆత్మ సంబంధంగా ఒకసారి ఆలోచిస్తూ ఉంటాం. అంటే కాసేపు లోకంలో ఆలోచిస్తాం, కాసేపు మరి ప్రభువుని గురించి మన ఆత్మను ఏ రీతిగా బలపరుచుకోవాలో ఆలోచిస్తూ ఉంటాం. అయితే ఇలాంటి చింత కలిగినటువంటి వారు సంపూర్ణంగా మరి దేవుని యందు విశ్వాసం ఉంచలేరు. ఇలాంటి చింత కలిగినటువంటి వారు సంపూర్ణంగా దేవునితోటి సహవాసంలో ఉండలేరు అనే ఉద్దేశాన్ని మరి పౌలు గారు ఫిలిప్పీ సంఘాన్ని బట్టి కలిగిన వాడుగా ఉండి ఆ దినాల్లో మరి ఫిలిప్పీ సంఘానికి ఆయన లేఖ రాస్తూ మరి ఈ మాటలు ఈ దినాల్లో ఉన్నటువంటి మనకి కూడా తెలియజేస్తా ఉన్నాడు. ఏమిటి ఆ మాటలు, ఏమిటి ఈ యొక్క ఫిలిప్పీ సంఘంలో ఉన్నటువంటి లోటు అని మనం జ్ఞాపకం చేసుకుంటే, 2వ వాక్యంలో ప్రభువునందు ఏక మనస్సు కలవారై ఉండుడని యెవోదియను సుంటికేను బతిమాలుకొనుచున్నాను. అనగా ఏక మనస్సు వీరి కుటుంబంలో లేదు. మరి రాజమ్మ గారి విషయంలో కూడా అంతే. రాజమ్మ గారికి ఒక మనసు ఉంది, గృహస్థులకు లేక వివాహితులకు, ఆ పెద్దలైనటువంటి మిగిలిన వారికి ఒక మనసు ఉంది. వారి మనసు ఒక రకంగా ఆలోచించింది. రాజమ్మ గారి మనసు ఎలాగ ఆలోచిస్తూ ఉందంటే, నా మనవులు ఏ రకంగా అయినా మంచి స్థితిలో దేవుని యొక్క మహిమను పొందాలి అనేటువంటి స్థితిని కలిగి ఉండాలి. కాబట్టి ఫిలిప్పీ సంఘంలో అంటే అన్ని సమృద్ధిగా ఉన్నాయి కానీ ఏకీభవించేటువంటి మనసు లేదు. అదిగా ఒక సహోదరుడు ఒక మాట చెప్తే మరొక సహోదరుడు ఒక మాట, ఒక సహోదరి ఒక మాట చెప్తే మరొక సహోదరి మరొక మాట, ఇలా ఎవరికి తోచినటువంటి మాటలు వాళ్ళు చెప్పుకుంటూ ఎవరి ఆలోచన చొప్పున వారు ముందుకు నడుస్తూ ఉంటూ ఉండగా పౌలు గారు వారికి మరి ఖండితమైనటువంటి విధానంలో తెలియజేస్తూ ఒక మాట అంటూ ఉన్నాడు. మొదటి వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునైన నా ప్రియులారా అంటూ ఉన్నాడు. అనగా విశ్వాసులైనటువంటి వారిని మరి పౌలు గారు ఎలాగ ఆలోచిస్తూ ఉన్నాడంటే, ఆయన ఒక కిరీటంగా ఆలోచిస్తూ ఉన్నాడు. అనగా దేవుని యొక్క మహిమ కలిగినటువంటి ఆత్మలు కిరీటముగా, ఎవరికి కిరీటం? ఒక సంఘంలో ఒక విశ్వాసి ఉన్నాడంటే ఒక కిరీటముగా ఉండాలి ఆ సంఘానికి. ఒక కుటుంబంలో ఒక గొప్ప విశ్వాసి, మంచి అనుభవం ఉన్నటువంటి విశ్వాసి ఉన్నాడంటే ఆ కుటుంబానికి ఒక కిరీటం. ఎవరైనా చూసేది ముందు ఏం చూస్తారు? మొఖాన్నే చూస్తారు. అంతే కదండి. అందుకే కదా మనం లేవగానే, అసలు మంచం మీద నుంచి లేవగానే అద్దం దగ్గర చూసుకొని ఎంతమంది ఉన్నారు నిక్కచ్చిగా చేతులు ఎత్తండి ఒకసారి, అబద్ధం అనకుండా. ఏమండి, ఎవరు చూడరా ఆడిద్దరు చూస్తారట. నువ్వు ముందు చెప్పు అనుకుంటున్నారు అట్లాంటి. ఎవరు సాధారణంగా ఈ దినాల్లో మనకి మరి బెడ్రూమ్లో బీరువా ఉంటే బీరువాకు ఒక అద్దం ఉంటుంది, లేకపోతే డ్రెస్సింగ్ టేబుల్ ఉంటే డ్రెస్సింగ్ టేబుల్కి ఒక అద్దం ఉంటుంది. లేవగానే ఏం చూసుకుంటాం? మనం అద్దంలోకి వచ్చి చూసుకుంటాం. అవునా కాదా? ఒకసారట ఒక మానసిక శాస్త్రవేత్త అరణ్యంలోనట ఒక పెద్ద అద్దాన్ని తయారు చేశాడట. పెట్టి చాలా కాలం ఆ అద్దం దగ్గర, అంటే చింపాంజీలు ఎక్కువ కాలం ఉండేటువంటి, ఎక్కువ సంచరించేటువంటి అరణ్యంలో ఈ యొక్క మరి అద్దాన్ని పెట్టి ఆయన చాలా దూరం నుంచి, అంటే చింపాంజీలకు కనపడకుండా దూరం నుంచి అవి ఏం చేస్తాయా అని గమనిస్తూ ఉన్నాడట. ఈ చింపాంజీలు ఏం చేసినట్టు అందులో మరి ఆ గుంపుకి ఒక యజమాని ఉంటుంది కదా, ఆ యజమానుడు ఏం చేశాడంటే అద్దం దగ్గరికి వెళ్ళి అలా చూశాడట.
చూడగానే వాడి రూపం వాడికే భయం వేసి కముక్కుని వెనక్కి వెళ్ళిపోయాడట. అలా ప్రతిరోజు సమయం ఉన్నప్పుడల్లా ఆహారానికి వెళ్ళినప్పుడు తప్పించి మిగిలిన సమయం అంతా కూడా అద్దం దగ్గరికి వచ్చి అలా చూస్తూ మళ్ళా భయం వేస్తుంటే వెనక్కి వెళ్ళిపోయి అద్దం దగ్గరికి వెళ్ళట ఇలాగ అనేవాడట. అంటా ఉంటే అలాగంటుంటే అవతల వాడు కూడా వీడిని వేలుతోటి ఇలాగ అన్నట్టు కనిపించి భయం వేసిలా రోజులు గడుస్తూ ఉండే కొద్దీ వాడు ఏం చేశాడట, అద్దం దగ్గరికి వచ్చి రకరకాల పోజులు పెట్టి నిలబడడం మొదలు పెట్టాడట. అంటే అద్దంలో కనిపించేటువంటి బొమ్మ నాదే అని వాడికి అర్థమైపోయి రకరకాల పోజులు పెడుతూ ఆ తదుపరి తల కూడా ఇలాగ నిమురుకుంటూ తర్వాత ముఖాన్ని ఇలాగ అనుకుంటూ రకరకాల పోజులతో ఉంటూ వాడు చక్కగా నేర్చుకున్న తర్వాత అరణ్యమంతా తిరిగట మిగిలినటువంటి చింపాంజీలన్నింటినీ కూడా పోగు చేసుకొచ్చి రండి ఒక కొత్త వింత కనపడతా ఉంది అనగా అద్దంలో కనిపించేటువంటి ఆ యొక్క చింపాంజీ బొమ్మతోటి ఈ చింపాంజీ ఏకీభవించింది. నీ బొమ్మ నా బొమ్మ ఒకటే అనుకొని ఆ బొమ్మను పట్టుకోవడానికి మరి చాలా ప్రయత్నం చేసింది. కానీ ఈ బొమ్మ నాదే అని తెలిసిన తర్వాత మిగిలినటువంటి చింపాంజీలు కూడా పిలిచట, మీరు అందరూ రెండేనంటే అవి కూడా వచ్చిన కొత్తలో కొంత భయపడి అట. అనగా ఈ బొమ్మను చూస్తే అసలు చింపాంజీకి ఏమవుతుందంటే ఇది ఏదో నన్ను పోలినటువంటిది ఏదో వచ్చేసింది అనుకుని భయపడుతుంది. అంటే ఏక మనసు లేదు ఆ బొమ్మకి, అసలు చింపాంజీకి ఏ మనసు లేదట, ఏక మనసు లేదు. ఉండగా అలవాటు అయిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత మనకంటే ఎక్కువ చూసుకుంటున్నట్టుగా పెట్టినటువంటి అవి మనం కూడా చాలా ఇలా తిప్పుతాం అలా తిప్పుతాం, తల ఇలా అన్న తర్వాత మళ్ళీ ఇలా పోగలేకపోతే అలా పెడతాం. అనగా ఏక మనస్సు మనం ఒప్పుకునే వరకు కూడా మన యొక్క రూపాన్ని అద్దంలో చూసి ఏ రీతిగా తీర్చిదిద్దుకుంటామో, ఇదిగో ఓ ఫిలిప్పీ సంఘస్థులారా మిమ్మల్ని నేను ఒక కిరీటంగా ఎంచుకుంటా ఉన్నాను. అనగా విశ్వాసులుగా మీరు దేవుని చేత ఏర్పాటు చేయబడిన తర్వాత ఇప్పుడు మీరు సంఘములో ఒక ఆధిక్యత కలిగినటువంటి వారుగా ఉన్నారు, దేవుని దగ్గర నిలవబడడానికి అర్హత కలిగినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి మిమ్మల్ని నేను ఒక చక్కటి కిరీటంలాగా అనుకుంటా ఉన్నాను. అనగా ఎవరైనా కనుక చూస్తే ఒక వ్యక్తిని మనం చూసామనుకోండి, ఆ వ్యక్తి ముఖం మనకు రోజు తెలిసిందే. ఆయన కనుక తలకి ఏదైనా ఒక మరి ప్రత్యేకమైనటువంటి దాన్ని తగిలించుకుంటే ఒక తలపాగా కానీ లేకపోతే ఒక కిరీటం కానీ పెట్టుకుంటే ఆ కిరీటాన్ని మనం తీక్షణంగా చూస్తాం. ఇంకా ఎలా చూస్తామంటే ఇది ఎంత బంగారంతో చేశారో, ఎన్ని నాణ్యాలు ఇందులో పొగిడారో, ఏమంటారు పొదిగారో, అలాగే ఎన్ని వజ్రాలు లేక ఇంకా రాళ్ళు మరి ఎన్ని రకాలు పెట్టారో అని ఆలోచిస్తూ ఉంటాం. అనగా కిరీటం ఎంత విలువైనటువంటిదో విశ్వాసి యొక్క ప్రాణాన్ని కూడా, విశ్వాసి యొక్క ఆత్మను కూడా అంతే విలువైనటువంటిదిగా ఈ యొక్క పౌలు గారు ఎంచుతూ ఉన్నాడు. పౌలు గారు కలిగినటువంటి ఆలోచన బట్టి వారిలో ఉన్నటువంటి లోటును కూడా ఆయన గ్రహించాడు. ఏమిటా లోటు అంటే మరి ఫిలిప్పీ సంఘంలో ఏ మనసు లేదట, ఏక మనస్సు లేదు. ఈ ఏక మనస్సు లేని దానిని బట్టి వారు ఏంటన్నారంటే ఒకడంటే ఒకటి అంటా ఉన్నారు. ఇక్కడ రెండు పేర్లు చెప్తా ఉన్నాడు, యవోదియను సుంటికేను బతిమాలు కొంచున్నాను. ఇక్కడ పౌలు గారు అదే చెప్తా ఉన్నాడు. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథములో వ్రాయబడినాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంత శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాన్ని మరి ఆ ఫిలిప్పీ సంఘానికి దేవుడు ఇస్తా ఉన్నాడు. వెనుకున్నటువంటి మిగిలిన వారిని బట్టి మరి రాబోయే కాలంలో వారు కూడా మరి మంచి కిరీటాలుగా తయారు కావాలి. అందుచేతే ఆమె మరి తన యొక్క ఆలోచనను బట్టి కృతజ్ఞత కూడిక కలిగినటువంటిదిగా ఉంది. ఆ రీతిగా ఎవరైతే మంచి కిరీటాలుగా మరి దేవుని కొరకు సిద్ధపాటు చేయబడతారో, లేక దేవుని యొక్క నామము నిమిత్తం ఎవరైతే మంచి స్థితిలో ఆత్మీయంగా పనిచేయగలుగుతారో అలాంటి వారట. చూడండి అక్కడ అంటాడు, అలాంటి వారికి ఒక సలహా చెప్తా ఉన్నాడు పౌలు గారు. ఎలాంటి అంటే ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. ఏదో గంటలో ఆనందించి ఒక గంట తర్వాత మానేసి, లేకపోతే పిల్లలకు పరీక్షలు వచ్చినప్పుడు ఆనందించి ప్రభువు మీద ప్రార్థన చేసుకొని ఆ తర్వాత పక్కన పెట్టి, లేకపోతే ఇంటికి ఏదైనా పని వచ్చినప్పుడు ఈ రీతిగా కాదు, కానీ సమయమందును అసమయమందును ప్రభు యొక్క నామాన్ని మీరు కనపరచాలి.
ప్రభు నామాన్ని బట్టి మీరందరూ కూడా ఆనందంగా ఉండాలంటూ మరలా అంటారు, మరలా చెప్పుదును ఆనందించుడి. ఈ ఆనందం అనేటువంటిదే క్రైస్తవ విశ్వాసులకు చివరగా మిగిలిపోయేటువంటిది. యేసయ్యను నమ్ముకున్నంత మాత్రాన జబ్బులు రాకుండా మానవు. యేసయ్యను నమ్ముకున్నంత మాత్రాన ఇంట్లో కష్టాలు రాకుండా మానవు. యేసయ్యను నమ్ముకున్నంత మాత్రాన మనం నమ్ముకున్నాం కదా, ఒక ప్రార్థన చేస్తే నా చుట్టుపక్కల వారు లేకపోతే నా బిడ్డలు రారు. చాలా కఠినమైనటువంటి రీతిలో మనం వారి కొరకు పని చేస్తేనే తప్ప వారెవరు కూడా ప్రభు దగ్గరకు రారు. ఎందుచేతంటే ఆ మార్గం విశాలమైన మార్గం, ఈ మార్గం ఇరుకు మార్గం. ఇరుకు మార్గంలోకి మనం వెళ్ళాలంటే అబ్బా ఎవరు వెళ్తారులే, ఎందుకులే మాకు ఈ బాధ అనేటువంటి ఆలోచన ఉంటుంది. కానీ విశాలమైనటువంటి మార్గం మనం ఎప్పుడంటప్పుడు వెళ్ళొచ్చు, ఎప్పుడంటప్పుడు నిలబడవచ్చు, ఎప్పుడంటప్పుడు మనం ఆ యొక్క ప్రార్థన చేయొచ్చు, లేకపోతే ఇంకోటి చేయొచ్చు. కానీ ఇక్కడ అలా కాదు, ఒక క్రమం ఉంది. ఆ క్రమంలోనే మనం ఆత్మ సంబంధమైనటువంటి ఆనందాన్ని మరి పొందేటువంటి వారంగా ఉంటాం. ఈ దినాన్న మనం జ్ఞాపకం చేసుకోవాలి ఉన్నామనంటే, ఇందాక 105వ కీర్తనలో మరి మనకి బిడ్డ చదివి వినిపించాడు కదా ఒక మాట. 105వ కీర్తనలో నేను మాట జ్ఞాపకం చేసి మరి ఎదురుకెళ్తాను. 105 ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతి వారలారా. ఎంత అదృష్టం అండి మనకి. అదృష్టం అంటే మనం అనుకుంటాం ఏమనంటే ఏదో కలిసి వచ్చేస్తే అదృష్టం అని. కానీ ఇక్కడ మన పితరుడు విశ్వాసులకు తండ్రిగా ఉన్నటువంటి అబ్రహాముల గురించి మరి ఏం చెప్తా ఉన్నాడో తెలుసా? చూడండి, ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఏక మనస్సు కలిగిన వారుగా ఉంటారో, అబ్రహాము యొక్క వంశస్థులంగా మనందరం కూడా తీర్చిదిద్దబడతాం. ఆ 2వ వాక్యంలో అంటాడు, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతి వారలారా. యాకోబు లేక ఇశ్రాయేలు, మార్పు చెందినటువంటి మరి మానవులారా, మార్పు చెందినటువంటి నరులారా, ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు జ్ఞాపకం చేసుకోండి. ఏమిటి ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు? ఏమిటి? వాగ్దాన దేశంలోకి మనల్ని ప్రవేశపెడతాకి ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడిగా ఉన్నాడు. అంతేకాదు మన పాపములన్నింటినీ కూడా శుద్ధీకరించడానికి ఇష్టపడి ఇవాళ మనల్ని కూడా అబ్రహాము వంశస్థులుగా యాకోబు సంతతిలో ఉన్నటువంటి 12 గోత్రాలలో ఒక గోత్రం, ఏదో ఒక గోత్రంలో వాళ్ళు మనందరం కూడా. అందుకే ఈవేళ ఈ సంతోషాన్ని మనం కలిగినటువంటి వారంగా ఉన్నాం. ఎంత సంతోషం అండి. ఇక్కడ అంటా ఉన్నాడు ఏమనంటే, మీరందరూ ఏక మనస్సు కలిగి ఉండండి. ఎవరైతే ఏక మనస్సు కలిగిన వారుగా ఉంటారో వారు మాత్రమే అబ్రహాము వంశస్థులుగా ఉంటారు. ఎందుచేత తెలుసా? అబ్రహాము దగ్గర ఒక సేవకుడు ఉన్నాడు, ఆయన పేరు ఎలియాజరు. ఈ ఎలియాజరు పనివాడే. ఆయన ఉన్నటువంటి సమస్తము మీద కూడా ఆధిపత్యం వహిస్తూ, అసలు అబ్రహాం గారికి తెలియనటువంటి విషయాలు కూడా, అబ్రహాం గారి యొక్క ఆస్తి విషయంలో ఎలియాజరుకు అన్ని సంగతులు తెలుసు. అయినప్పటికీ కూడా అబ్రహాము గారు ఏ ఆలోచన అయితే కలిగి ఉన్నాడో, అబ్రహాము గారు ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో, అబ్రహాము ఏ దేవుని సంపూర్ణంగా నమ్ముకున్నాడో ఆ దేవునిని పూర్తి స్థాయిలో నమ్ముకున్నటువంటి వాడు ఎవరట? ఎలియాజరు. మరి ఎలియాజర్కి అబ్రహాముకి ఒకే మనసు ఉందా లేదా? ఇద్దరికి ఏక మనసు లేకపోతే ఎలియాజరు వెళ్ళి అబ్రహాం యొక్క కుమారుడికి తగినటువంటి వధువును తేగలుగుతాడా? తేలేడు. ఎలియాజరు ఏం చేశాడంటే, అబ్రహాము ఏ రీతిగా తను ఏ ప్రాంతంలో దిగితే ఆ ప్రాంతంలో బలిపీఠం కట్టి దేవునికి ప్రార్థన చేస్తాడో అదే రీతిగా ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన ఏం చేశాడట? మోకరించి ప్రార్థన చేసిన వాడుగా ఉన్నాడు. ప్రార్థన చేసి కళ్ళు తెరిచేలోపు ఎవరు వచ్చారు? ఎదురుగుండా ఎవరు వచ్చారండి? ఒక యవనస్త్రాలు వచ్చింది. ఆ యవనస్త్రాలు చురుకైనటువంటిది, ఆ యవనస్త్రాలు బహు పరిభారం కలిగినటువంటిది, పనిని ఇష్టంగా చేసేటువంటిది, తన కుటుంబ పక్షంగా నమ్మకమైనటువంటి పని చేసేటువంటిదిగా ఉండటమే కాదు కానీ మరి పరదేశులను పొరుగు నుంచి వచ్చినటువంటి వారిని కూడా మరి ఆప్యాయతగా పలకరించి వారి యొక్క అవసరాలు తీర్చినటువంటిదిగా ఉంది. అందుచేతే రెబెకాను గురించి ఆమె సహోదరులు అంటారు, నీవు వేవేలకు తల్లి వగదువుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం తెలియజేస్తా ఉంది, ఏక మనస్సు ఉండాలి. అనగా భార్యాభర్తలుగా ఏర్పాటు చేయబడినటువంటి ఆ యవనస్తులు ఏకీభవించి జీవించగలిగితే, ఒక రైలు ప్రయాణం చేస్తూ ఉంటుంది 2 బద్దెల మీద. ఏ బద్ది పక్కకు పోయిన రైలు ఏమవుతుంది? కొలాప్స్ అయిపోతుంది, పడిపోతుంది.
కానీ రెండు బత్తెలు సమానంగా ఉన్నంతసేపు కూడా రైలు ఎలా వెళ్తుంది? అనగా వీరిద్దరి మనస్సు కూడా అనగా ఏక మనస్సు కలిగి వారు కనుక ప్రయాణం చేయగలిగితే, మరి ఏక మనస్సు కలిగి ఉన్నప్పుడు చాలా కష్టాలు వస్తూ ఉంటాయి, మనకి లోకంలో చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ప్రభువు నమ్ముకుంటే మరింత మరి కష్టాలు మనకి ఎదురవుతూ ఉంటాయి. ఎందుకంటే అనేక మంది మన బంధువులని లోకస్తులు ఉంటారు కాబట్టి, వాడు మన దేవుడు కాదురా, లేకపోతే మన దేవుడిని నమ్ముకోలేదు కాబట్టి మనం వాడికి సహాయం కూడా చేయకూడదని మన పక్షంగా మరి దూరంగా పోయేటువంటి వారు ఉంటారు. అందుకే పేతురు గారు విశ్వాసులైనటువంటి వారికి రాస్తూ 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యం అంటాడు, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. మీ చింత యావత్తు ఆయన మీద వేయాలి. మనకు చాలా చింతలు ఉంటాయి, చాలా బాధలు ఉంటాయి, చాలా కష్టాలు ఉంటాయి, చాలా ఆలోచనలు ఉంటాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి. ఒకసారి భర్త నమ్ముకుంటే భార్య నమ్ముకోదు, భార్య నమ్ముకుంటే భర్త నమ్ముకోదు, భార్యాభర్తలు మరి ప్రభువుని నమ్ముకోకుండా ఉంటే పిల్లలు ఒకసారి ప్రభువుని నమ్ముకుంటారు. ఇవన్నీ కూడా చింతలు. ఈ చింతలన్నీ కూడా ఎవరి మీద వేయాలంట? ప్రభువు మీద వేయాలి. నమ్మకత్వమైనటువంటి విశ్వాసులుగా ఏక మనస్సు కలిగినటువంటి వారంగా ఆయన మీద వేస్తేనట ఆ చింతలలో కూడా మనం ఎలా ఉంటాం? ఆనందించేటువంటి వారంగా ఉంటాం. యోబు గారికి ఎన్ని కష్టాలు వచ్చినాయండి, ఎన్ని చింతలు వచ్చినాయండి. ఏ చింతను బట్టైనా దేవుని నామాన్ని దూషించాడా? దూషించలేదు. ఆయనే ఇచ్చాడు, ఆయన నామానికే మహిమ కలుగును గాక. ఆయనే తీసుకుంటాడు, ఆయనకే మహిమ కలుగును గాక. కాబట్టి దినాన మరి వాక్యం తెలియజేస్తా ఉంది, ఆయన మనల్ని గూర్చి మరి చింతపడతా ఉన్నాడట. కాబట్టి మన చింత అంతా ఎవరి మీద వేయాలి? ఇదిగా ఈ చింతలు వేయటమే కాదు, కానీ చింత ప్రభా నీకు అప్పచెప్పేసారి చూసుకో, నువ్వేదో చేయలేంటే కుదరదండి. చాలా మంది వస్తూ ఉంటారు కదా, మనకి అడుగుతారు కదంటే అయ్యగారు ప్రార్థన చేయండి. ఆ యొక్క మరి సన్నిధిలో మనం కూడా ఒక గొప్ప కిరీటముగా, ఆ కిరీటములో అలంకరించబడినటువంటి ఒక ముత్యములాగా మనం ఉండగలుగుతాం. అనగా మనం చింత యావత్తు ఆయన మీద వేసి మనం ఖాళీగా ఉండటం కాదు, కానీ మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? స్తుతి యాగముతో కూడిన ప్రార్థన దేవునికి చేయాలి. ప్రార్థనను బట్టి ఆయనట అనేకమైనటువంటి మేలులు చేస్తాడు. ఎలా చేయాలి ప్రార్థన? ఏ రీతిగా మనం ఆ ప్రార్థన కలిగి ఉండాలి? 1 పేతురు పత్రికలోనే 4వ అధ్యాయం 7వ వాక్యం 2వ భాగంలో అంటాడు, ఒక చక్కటి మాట చెప్తా ఉన్నాడు. ఏమనంటే, మీరు స్వస్థ బుద్ధి గలవారై. ఏ బుద్ధి గలవారై అంట? స్వస్థ బుద్ధి అనగా శుద్ధీకరించబడినటువంటి బుద్ధి, అనగా పాపము లేనటువంటి బుద్ధి, పవిత్రమైనటువంటి బుద్ధి కలవారై కింద అంటాడు, ప్రార్థన చేయుట యందు మెలకువగా ఉండు. ప్రార్థన యందు ఎలా ఉండాలట? మెలకువగా ఉండాలి. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. అది జరిగే వరకు చేయటమే మన పని. అలా చేస్తూ ఉంటే ఆయనే చూసుకుంటా ఉంటాడు. మరి ప్రార్థనలో ఏముండాలి? దావీదు కీర్తనలు 100వ అధ్యాయం 4వ వాక్యంలో కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. ఆయననే స్తుతించాలి, ఇంకెవరిని కాదు. ఎలాగా? కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి, కృతజ్ఞత అర్పణలు చెల్లించాలి. అంతేకాదు ఆయన నామాన్నట కీర్తనలతోటి ఘనపరచాలట. మనకు వచ్చినటువంటి దానిలోనే ఒక కీర్తన ప్రభువు కొరకు మనం పాడుకోగలిగితే 10 మందిలో పాడక్కర్లేదండి, మనం సొంతంగా పాడుకోగలగాలి. అంతేకాదు ఆయన నామాన్ని కట్ట కృతజ్ఞత స్తుతి చెల్లించాలి. ఆయన యొక్క సన్నిధిలో మనం కనపడాలి. ఇంకా అంటాడు, ఆయన నామాన్ని మాత్రమే మనం స్తుతించాలి, ఆయన నామాన్ని మాత్రమే మనము గణపరచాలి. నేను ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తాను, ఏ రీతిగా మనం ఆయన నామాన్ని గణపరచాలి. ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబంలో 4 తరాల వ్యక్తులు ఉన్నారు. ఆ కుటుంబంలో ఎంతమంది ఉన్నారండి? 4 తరాల వ్యక్తులు కనపడుతూ ఉన్నారు. ఆ వ్యక్తి పేరు అనగా అందరిలోకి కూడా చివరగా ఉన్నటువంటి వ్యక్తి పేరు ఎవరంటే మత్తన్య అనేటువంటి పేరు. ఏం పేరట? మత్తన్య. నెహెమ్యా గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుందాం ఒకసారి. నెహెమ్యా గ్రంథం పాత నిబంధన గ్రంథంలో 410వ పేజీలో ఉంటుంది. నెహెమ్యా గ్రంథం 11వ అధ్యాయం 17వ వచనం మొదటి భాగంలో, ఆసాపు కుమారుడైన చెత్తమంది ఉన్నారు చూడండి ఒకసారి. ఆసాపు కుమారుడైన జబ్దీకి పుట్టిన మీకా కుమారుడైన మత్తన్య. ఎన్ని పేర్లు వచ్చినాయి ఇక్కడ మనకి?
4 పేర్లు వచ్చినాయి. ఒకడు ఆసాపు, 2 జబ్ది, 3 మీకా, 4 మత్తన్యా. ఈ 4 అంటే 4 తరాల నుంచి వాళ్ళందరూ కూడా దేంట్లో ఉన్నారట? ప్రభు యొక్క నామాన్ని కనపరుస్తున్నటువంటి వారుగా, వారికి అవకాశం దొరికినటువంటి ప్రతిసారి కూడా ప్రభు యొక్క నామాన్ని మరి హెచ్చిస్తూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. 4 పేర్లు. ఆసాపు అంటే అర్థం ఏంటంటే సమకూర్చేవాడటండి. ఏంటంట? సమకూరుస్తాడు. ఏమేమి కావాలో సమకూరుస్తాడు. అనగా ఇంటికి కాదు సుమా, దేవుని యొక్క మందిరానికి కావాల్సిన ప్రతి వస్తువును కూడా అతడు సమకూర్చేటువంటి వాడుగా. అనగా ఈ నెహెమ్యా గారు రాజుగారి దగ్గర పర్మిషన్ తీసుకుని యెరూషలేము దేవాలయాన్ని పట్టణాన్ని కూడా శుద్ధీకరించి కట్టేటువంటి ఆ సమయంలోనట ఈ యొక్క ఆసాపు అనేటువంటి ఆయన ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అరణ్యాలన్నిటినీ కూడా కాపలా కాసి వాటిని జాగ్రత్తగా పెంచేవాడట. ఎందుకంటే అరణ్యాలు కాపలా కాయటం ఎందుకు? కొట్టుకెళ్ళిపోతారు కలపంతా కూడా. ఆ కలపంతా కూడా కొట్టుకుపోకుండా, కలప ఎవరు కూడా దొంగిలించకుండా ఈయన ఒక ఫారెస్ట్ ఆఫీసర్. ఆ దినాల్లోనే మరి అరణ్యాలని కాపాడేటువంటి పనిని ఆయన కలిగిన వాడిగా ఉండి నెహెమ్యా రాజుగారి దగ్గర మరి పర్మిషన్ తీసుకున్నాడు. మందిరాన్ని కడతాకి నాకు పర్మిషన్ కావాలంటే ఈ యొక్క సమయంలోనట మందిరాన్ని కట్టడానికి నెహెమ్యాకు కావాల్సినటువంటి కలపంతా కూడా ఎవరు సమకూర్చారట? ఈ ఆసాపు అనేటువంటి ఆయన సమకూర్చాడు. అంటే మొదటి తరంలో వాళ్ళు మందిరం యొక్క పనిలో సహకరించారు. యెరూషలేము పట్టణాన్ని శుద్ధీకరించడంలో వారు సహకరించారు. రెండవ తరంలో అదట జబ్ది అనేటువంటి ఆయన ఉన్నాడు. ఈ జబ్ది అనేటువంటి ఆ పేరుకి అర్థం ఏంటంటే దేవుడు నా దానము. ఏంటంట? అనగా దేవుడే నాకు ఈ బిడ్డను దానంగా ఇచ్చాడు, లేకపోతే దేవుడు నాకు ఒక దానముగా దొరికాడు, దేవుడు నాకు ఒక దానముగా ఒక బహుమతిగా దేవుడు నాకు దొరికాడు. ఆయన బహుమతిగా పొందుకుంటే మనకి ఎంత అదృష్టం అండి, ఎంత సంతోషం అండి, ఎంత దీవెనకరం అది. ఈ యొక్క జబ్ది అనేటువంటి వాడట బలవంతుడుగా ఉండి బలవంతులైనటువంటి 128 మందికి నాయకుడిగా ఉన్నాడట. అనగా యెరూషలేము పట్టణాన్ని చక్కగా కాపలా కాయడానికి, మందిరంలోకి ఎవడో కూడా వంకరగా చొరబడిపోకుండా ఉండడానికి ఒక మంచి కాపలాదారుడిగా ఎవరున్నారు? జబ్ది అనేటువంటి ఆయన ఉండి, ఈ జబ్ది అనేటువంటి వాడు ఆ మందిరాన్ని యెరూషలేము పట్టణాన్ని కూడా కాపలా కాస్తూ ఆ మందిరం మీదట విచారణకర్తగా ఉన్నాడట. ఎవరు లోపలికి వెళ్ళారు, ఎవరు బయటకు వచ్చారు. ఇప్పుడు మనం సీసీ కెమెరాలు పెట్టుకుంటాం, ఎవడన్నా దొంగడు వస్తున్నాడేమో చూసుకోవడం కోసం. ఇక్కడ 128 మంది బలవంతులైనటువంటి పెద్దలకి ఇతను అధికారిగా ఉండి ఆ యొక్క మందిరం చుట్టూ కూడా మరి విజిలెన్స్, ఎవరు కూడా చొరబడిపోకుండా కాపలా కాయడానికి పనిచేశాడు. మొదటిగా ఆసాపు మందిరం యొక్క పని కొరకు కలప ఇచ్చాడు. రెండవదిగా జబ్ది ఆ యొక్క సిద్ధపాటు చేసిన మందిరాన్ని కాపలా కాశాడు, లేక విచారణకర్తగా ఉన్నాడు. మూడవ వాడు ఆ వంశంలో మీకా. మీకా అంటే యెహోవా వంటి వాడు ఎవడు, అనగా ఆయన ఎంత గొప్పవాడో ఆయన బిడ్డగా నేను కూడా అంతే గొప్పవాడిని అనుకుంటూ ఉన్నటువంటి యొక్క మీకా గారట నెహెమ్యా కాలంలో యెరూషలేము యొక్క గోడలు ప్రతిష్ఠించడంలో సహకరించినటువంటి వాడిగా ఉన్నాడు. అనగా మందిరం యొక్క పనిలో, మందిరం యొక్క పనికి సామాగ్రి సమకూర్చిన వాడు ఒకడు. మరి వచ్చిపోయేటువంటి వారు ఎవరు కూడా చొరబడిపోయి దాన్ని పాడు చేయకుండా కాపలా కాసిన వాడు రెండవ తరం వాడు. మూడవ తరం వాడు యెరూషలేము యొక్క గోడలు ఏం చేశాడట? ప్రతిష్ఠ చేసి వాటిని కట్టేటువంటి పనిలో సహకరించిన వాడుగా మరి కనపడుతూ ఉన్నాడు. ఆ తదుపరి మరి వీరిలో నుంచి వచ్చినటువంటి వాడు ఎవరంటే మత్తన్యా. మత్తన్యా అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే విచారణకర్త. ఏంటంట? విచారణకర్త. ఈ మత్తన్యా అనేటువంటి ఆయన దేని మీద విచారణకర్తగా ఉన్నాడంటే ఆలయంలోకి వచ్చేటువంటి కానుకలన్నిటి మీద కూడా విచారణకర్తటండి. ఎక్కడున్నా మనకి ఇదే ప్రాబ్లం ఉంటుంది కదా, కానుకల దగ్గరే ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఈ కానుకల మీద ఎవరంటే ఇప్పుడు అంటే కానుకల మీద అజమాయిషీ తీసుకోవాలి అంటే ఎన్ని తరాల వాళ్ళు దేవుని నామాన్ని ఎరిగి ఉంటే ఇప్పుడు 4వ తరంలోకి వచ్చేసరికి కానుకల పని దేవుడు అప్పగించాడు. చూసారా ఎంత ఇదో. మత్తన్యా మనకి ఆసాపుకి అప్పగించలేదు, జబ్దీకి అప్పగించలేదు, తర్వాత మీకాకు అప్పగించలేదు. ఇప్పుడు ఎవరికి అప్పగించాడు? 4 తరాల వాళ్ళు మందిరంలో గొప్ప పరిచర్య చేస్తే 3 తరాలు అయిన తర్వాత ఈ 4వ తరంలో వాడికట
విచారణకర్తగా దేని మీద? మందిరంలోకి వచ్చేటువంటి కానుకలన్నిటి మీద కూడా మరి విచారించేటువంటి ఆ గొప్ప బాధ్యత ఇచ్చిన వాడుగా ఉన్నాడు. ఎందుచేతంటే మత్తన్య తన యొక్క బాల్య దినాల నుంచి యవన ప్రాయంలో నుంచి పెద్దవాడైన తర్వాత కూడా గొప్ప ప్రార్థనా పరుడట. ఆ కుటుంబంలో ఎవరట? ఈ దినాల్లో అనగా ఆసాపు కలిగినటువంటి దైవ సంబంధమైన ప్రేమ, జప్తీ కలిగినటువంటి ఆ యొక్క కాపలాదారు పని, మీకా కలిగినటువంటి కట్టుబాటు చేసేటువంటి పని, ఇవాళ ఈ యొక్క మత్తన్య అనేటువంటి ఆయనకి ఏమిచ్చాడు దేవుడు? ఒక ఆధిక్యత ఇచ్చాడు మందిరంలో. అది కూడా కానుకల మీద ఆధిపత్యాన్ని విచారణకర్తగా ఇచ్చినటువంటి వాడుగా. కాబట్టి ఇక్కడ ఎందుచేత మత్తన్యకు ఆ పని అప్పగించబడిందంటే, మత్తన్య నిరంతరము కూడా ప్రార్థనాపరుడుగా ఉన్నాడు. నిరంతరము కూడా దేవుని నామానికి స్తుతి చేసినటువంటి వాడుగా ఉన్నాడు. నిరంతరము కూడా దేవుని యొక్క మందిరంలోనే ఉండి ఆ పరిచర్య కొరకు అతను భాగస్థుడిగా ఉన్నటువంటి వాడుగా కనపడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ నలుగురిని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, మందిరము యొక్క పనిలో మనం ఎలా ఉండాలట? భాగస్వాములుగా ఉండాలి. రెండవదిగా ఉన్నటువంటి ప్రతి వస్తువుని కూడా కాపలాదారుగా ఉండాలి. అందుకే నేను చాలాసార్లు చెప్తాను, మందిరంలో ఏదైనా వస్తువు మీరు ఎవరైనా ఇచ్చినా, ఒకవేళ మనం కొని ప్రతిష్ఠించినా, కానుకల మీద కొనుక్కొచ్చి ప్రతిష్ఠించిన ఆ మందిరాన్ని మన సొంత పనుల కొరకు దానిని వాడకూడదు. ఎందుచేత? అది దేవుని యొక్క పని నిమిత్తం, దేవుని యొక్క మందిర పరిసర ప్రాంతాలలో మాత్రమే అది వాడడానికి అర్హత కలిగిన వస్తువు. అది బయటకు పట్టుకెళ్ళి మనం వాడుకుంటే సొంతగా మనకి శాపమే తప్ప దానివల్ల మేలు రాదు. అంతేకాదు, దేవుని చేత ప్రత్యేకించబడినటువంటి మన ఆత్మను దేవుని కొరకు మాత్రమే వినియోగించకుండా బయట ఉన్నటువంటి వాటి కొరకు కనుక మనం వినియోగిస్తే అది మనకి ఏమవుతుందట? శాపంగా మారిపోతుంది. ఇక్కడ మీకు అర్థమైందో లేదో టెక్నిక్? మందిరంలో ఉన్నటువంటి వస్తువులు పట్టుకెళ్ళి వాడితే అది శాపం ఎలాగవుతుందో, నీవు మందిరము కొరకు దేవుని నామ నిమిత్తము ఆయన రక్తము ద్వారా కడగబడి ప్రోక్షించబడినటువంటి ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తం ద్వారా నీవు కడగబడి దేవుని బిడ్డగా ఏర్పాటు చేయబడిన తర్వాత దేవుని పనులకే నువ్వు పరిమితం కావాలి, కానీ ఇతర పనులకు బయట కనుక నువ్వు పరిమితం అయ్యావంటే కనుక నువ్వు ఏం తెచ్చుకుంటున్నావు అన్నమాట? శాపాన్ని తెచ్చుకుంటావు. కానీ ఈ యొక్క మత్తని అనేటువంటి అబ్బాయి అట ఆ రీతిగా లేడు. కేవలము స్తుతి చేయటంలో, ప్రార్థన చేయటంలో, కానుకలన్నింటినీ కూడా జాగ్రత్త చేయటంలో. అందుచేత పౌలు గారు అంటున్నాడు, స్తుతి చేయుట, దావీదు గారు అంటాడు, స్తుతి చేయుట యథార్థవంతులకు అందం అండి. నువ్వు స్తుతి చేస్తా ఉన్నావా, నువ్వు అందమైనటువంటి రీతిలో మరి కనపడతావు. ఇంకా ఒక ఆజ్ఞిస్తా ఉన్నాడు దావీదు గారు. చూద్దాం ఒకసారి 50వ కీర్తనలో దావీదు గారు అంటాడు, 50వ కీర్తన 14వ వాక్యంలో, దేవునికి స్తుతి యాగము చేయము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించు. ఎలా చేయాలి స్తుతి యాగం? ఎలా చేయాలి? కీర్తనలతో స్తుతి చేయాలట. అదే మనకు చెప్తా ఉన్నాడు. 69వ కీర్తన 30వ వాక్యంలో మనం ఏ రీతిగా స్తుతి చేయాలో తెలియచేస్తా ఉన్నాడు. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను. కీర్తనలతో దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను గానపరచుదను. ఎంత శ్రేష్టమైనటువంటి స్థితి అండి! ఏ రీతిగా మనం కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి? దేని కొరకు మనం కృతజ్ఞత చెల్లించాలి? 6 రకాల విషయాలు ఉన్నాయి. వారు బాబోయ్ 6 రకాలు అంటున్నాడు, ఎప్పుడు కుదురుతాడు అనుకుంటున్నారేమో. వాటి గురించి నేను ఏం చెప్పను, కానీ ఆ విషయాలు ఒకసారి జ్ఞాపకం చేస్తాను. 6 రకాల విషయాల గురించి దేవునికి మనం స్తోత్రం చెల్లించాలి. మొదటిగా ఆయన మనకి ఇచ్చినటువంటి రక్షణను బట్టి స్తోత్రం చెల్లించాలి. దేనిని బట్టి అండి? రక్షణను బట్టి స్తోత్రం చెల్లించాలి. రెండవదిగా ఆయన మన కొరకు పడిన శ్రమను బట్టి స్తోత్రం చెల్లించాలి. ఆయన శ్రమ పడకపోతే, ఆయన దెబ్బలు తినకపోతే, ఆయన రక్తం కార్చకపోతే, మన పాపం నిమిత్తమైన ప్రాణాన్ని పోగొట్టుకోకపోతే ఈవేళ మనం ఇంత పరిశుద్ధంగా ఉంటామా? అంతకంటే పాపము రొచ్చులో మనం చావాల్సినటువంటి వారు. కాబట్టి ఆయన మన కొరకు శ్రమ పడిన దానిని బట్టి ఆయనను మనం స్తుతించాలి. మూడవదిగా ప్రభువు చేసిన ప్రతి మేలును బట్టి స్తుతించాలి. దేన్ని బట్టట? ప్రతి మేలును బట్టి. ఏదో కొండంత మేలు జరిగితే స్తుతి చేయడం కాదు, ప్రతి చిన్న విషయంలో. నాలుగవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇరుకులో విశాలత కలిగించిన దానిని బట్టి మనం ఏం చేయాలా?
స్తుతి చెల్లించాలి. మనం అనుకుంటాం, అబ్బా ఇంత భారమైనటువంటి పని నేను ఎలా చేయగలను అనుకుంటాం. కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? సునాయాసంగా దాన్ని తీసి ప్రక్కన పెడతాడు. అందుకే అంటాడు కదా ప్రభువారు, మీ విశ్వాసము ఆవగింజంత ఉంటే ఈ కొండ ఎత్తి సముద్రంలో పడవేయాలి అంటే అది ఎక్కడ పడుతుందట? సముద్రంలోకి వెళ్ళిపోతుంది. అనగా అంతటి భారమైనటువంటి ఇరుకులో కూడా మనకు విశాలత ఇచ్చి మనల్ని సంతృప్తి పరిచేటువంటి దేవుడుగా మన దేవుడు ఉన్నాడు. ఐదవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన మనకట నిత్య జీవాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు. ఈ దినాల్లో అనేక మంది అనేక రకాలైనటువంటి భక్తుల మీద పోతూ ఉంటారు, కానీ మన భక్తి ద్వారా మనకు వచ్చేటువంటిది ఏంటో తెలుసా? నిత్య జీవం, నిరంతరము యుగ యుగాలు తరతరాలు ఉండేటువంటి మరి జీవం. అందుచేత ఆరవదిగా మనం ఏం చేయటానికి? కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. ఈ కృతజ్ఞతాస్తుతి చెల్లించేటువంటి ప్రతి స్థితిలో కూడా ఎలా ఉండాలంటే, మన కృతజ్ఞతాస్తుతి అట ఒక ఆహార పదార్థంలో ఏ రీతిగా ఉప్పు చేరుస్తామో మనం చెల్లించేటువంటి ఆ యొక్క కృతజ్ఞతాస్తుతిలో ఏముండాలట? ఉప్పు ఉండాలటండి. కాబట్టి స్తుతి చెల్లించేటప్పుడు కాస్త ఉప్పు నోట్లో వేసుకొని దేవా స్తోత్రం 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 అంటూ ఆ వచ్చేటువంటి లాలాజలం అంతా ఒక్కొక్కగా మింగేస్తే అది స్తుతి అవుతుందా? స్తుతి కాదు, స్తుతి కాదు. లేవియాకాండం 2వ అధ్యాయం 13వ వాక్యంలో మరి ఇశ్రాయేలు ప్రజలకు ఒక ఆజ్ఞ ఇస్తా ఉన్నాడు దేవుడైన యెహోవా. లేవియాకాండం 2వ అధ్యాయం 13వ వాక్యంలో, నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను, నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యము మీద ఉండవలెను. దేవుని నిబంధనకు అనుగుణంగా మనము నడుచుకుంటూ దేవునికి స్తుతి చెల్లిస్తమే ఉప్పు చేర్చటం. అనగా ఆజ్ఞానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడుతూ లోకానికి బలి కాకుండా, లోకంలో మనం కలిసిపోయేటువంటి వరంగా కాకుండా కేవలము ప్రభు కొరకు మాత్రమే మనల్ని మనం సమర్పించుకొని మరి ఆయనకు స్తుతి చేస్తేనట అది ఎలాంటిదట? మన ప్రార్థనలో ఏముందట్టు? ఉప్పు ఉంటుంది. అది అట్ట ఆయన రుచి అయినటువంటిదిగా, అనగా మన ప్రార్థన విశ్వాస సహితమైనటువంటిదిగా ఉంటే ఆయన ఆగ్రాణించేటువంటి వాడుగా కనపడతా ఉన్నాడు. అనగా మన అర్పణ రుచి కలిగినటువంటిదిగా ఉండాలి. కయ్యను హేబేలు ఉన్నారు. కయ్యనేమో మరి ఆ పండిన పంటలో ఏదో కొంత పట్టుకొచ్చాడు, హేబేలేమో శ్రేష్టమైనటువంటి అర్పణ ఇచ్చాడు. అనగా రుచి కలిగినటువంటి అర్పణ ఇచ్చాడు, దేవునికి ఇష్టమైనటువంటి అర్పణ ఇచ్చాడు. ఇవాళ హేబేలు చనిపోయినప్పటికీ కూడా ఆ యొక్క నేల మీద పడినటువంటి రక్తమట దేవునికి మొరపెడతా ఉంది, దేవునికి మొరపెడతా ఉంది. అనగా రుచి కలిగినటువంటి అర్పణ ద్వారా మన యొక్క ప్రాణాత్మలు దేవునికి మొరపెడతా ఉంటాయి. మన ప్రాణము ఆత్మ శరీరం కలిసి ఆయనకు కనుక మొరపెడితే ఆయన ఖచ్చితంగా ఆ ప్రార్థన ఆ స్తుతి అంగీకరించి మనల్ని ఆశీర్వదించేటువంటి వాడుగా, ఒక యోగ్యమైనటువంటి పాత్రగా ఆయన మరి మనల్ని నిలవబెట్టుకునేటువంటి వాడుగా ఉంటాడు. అంతేకాదు స్తుతి అనేటువంటిది ఏ సమయంలో చేయాలి? స్తుతి అనేటువంటిది ఏ సమయంలో చేయాలో తెలుసా? చూడండి ఒకసారి యోనా గ్రంథం 2వ అధ్యాయం 2వ వాక్యం 7వ వాక్యం 9వ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం, ముగిస్తా. యోనా గ్రంథం 2వ అధ్యాయం 2, 7, 9 వాక్యాలు. మొదటిగా ఉపద్రవములో మనం దేవునికి స్తుతి చెల్లించాలి. ఎక్కడట? ఉపద్రవములో. యోనా చేసిన తప్పును బట్టి సముద్రంలో పడవేయబడ్డాడు, మత్స్యము కడుపులో ఉండి ఉపద్రవములో ఉన్నాడు. ఇక చావు అంచుకు చేరిపోయి దేవునికి స్తుతి చేస్తా ఉన్నాడు. చావు అంచుకు వెళ్ళిన తర్వాత ఎవరన్నా స్తుతి చేస్తారండి? దేవా నన్ను ఎంతకాలం బ్రతికించావు, నీ చిత్తమైంది, నన్ను తీసుకొని ఎవడన్నా అంటారా? ఇంకా కొంచెం బ్రతికించయ్యా, ఇంకా కొద్దిగా ఓ సంవత్సరం పాటు 2 ఏళ్ళ పాటు ఉంచయ్యా అని మనం ప్రార్థన చేస్తామేమో ఒకవేళ. కానీ యోనా అసలు తన యొక్క జీవితాన్ని గురించి మర్చిపోయాడు. ఇప్పుడు ఏం చేస్తామంటే స్తుతి చేస్తా ఉన్నాడు. ఎక్కడి నుంచి అట? పాతాళ గర్భములో నుంచి. ఇక కోలుకోలేమో అనేటువంటి స్థితిలో ఉంటూ ఉండగా దేవునికి మనం స్తుతి చేయాలి. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, మన జబ్బులు రోగాల నిమిత్తం స్తుతి చేస్తూ దేవుడిచ్చినటువంటి ఆ జ్ఞానం ద్వారా వచ్చిన వైద్యాన్ని వాడుకుంటూ ఆ జబ్బులన్నీ కూడా మనం పోగొట్టుకొని మన స్తుతి ప్రార్థన ద్వారా ఇప్పుడు ఏం చేయాలట? ఉపద్రవాలలో నుంచి బయటపడాలి. పాతాళ గర్భమంతా లోతైనటువంటి కష్టాలు శ్రమలలో నుంచి మనం బయటపడాలి. మూడవదిగా జబ్బులు మరి రోగాలు ఒకవేళ వచ్చినప్పటికీ కూడా వాటిలో నుంచి మనం బయటపడేటువంటి వారంగా ఉంటాం. అందుకే అంటాడు కదా యాకోబు గారు, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని
స్వస్థపరుస్తాడు. విశ్వాసం లేకుండా ప్రార్థన చేసుకొని ఆ ప్రార్థన ఎవరినో చేయమని మరి పడేస్తే కాదు. యోనా గారు 9వ వాక్యంలో 2వ అధ్యాయం యోనా గ్రంథం 9వ వాక్యంలో ఒక మాట చెప్తా ఉన్నాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులను అర్పింతును, నేను మొక్కుబడులను చెల్లింపక. అప్పటికే మొక్కుబడులు కూడా చేసుకున్నాడు ఆయన పాపం. ఈ మొక్కుబడులు చెల్లించాలంటే నేను బ్రతకాలి కదా దేవా, నేను గొప్ప ఉపద్రవంలో ఉన్నాను, పాతాళ గర్భంలోకి నన్ను చాప తీసుకుపోతా ఉంది, కేవలం నీ ఆజ్ఞను బట్టి మాత్రమే నేను ఇంకా జీవము కలిగి చలించి ఉన్నాను, నీ చిత్తమైతే నేను మొక్కుకున్నటువంటి ప్రతి మొక్కుబడిని కూడా చెల్లించుకుంటానయ్యా. ఇక మనం ప్రార్థన చేసుకుంటేనట ఇరుకులు, కష్టాలు, ఇబ్బందులు, పాతాళవంత శ్రమలు, మరి రోగాలు, జబ్బులు వచ్చినప్పుడు మన దేవునికి కృతజ్ఞతతో కూడిన ప్రార్థన చేస్తే చూడండి ఒకసారి దావీదు కీర్తనలు 3వ అధ్యాయం 8వ వాక్యంలో భక్తుడు అంటాడు, రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. రక్షణ ఎవరిదట? ఆయన తప్ప ఇంకెవరూ చేయలేరండి. ఆయన మాత్రమే మనల్ని రక్షించాలి, ఆయన మాత్రమే మనల్ని ఆశీర్వదించాలి, ఆయన మాత్రమే మనలను దీవించాలి. ఎందుకో తెలుసా? మనము చేసేటువంటి ప్రతి స్తుతి కూడా అది ఒక యాగము లాంటిది. ఎలాంటిదట అంటే యాగము చేసేటువంటి వాడు ఎంత పరిశుద్ధమైనటువంటి రీతిలో, ఎంత పవిత్రమైనటువంటి రీతిలో తను తాను ప్రత్యేకించుకుంటాడో, దేవునికి స్తుతి చెల్లించేటువంటి మనము కూడా మరి అదే రీతిగా మరి ఉండాలి. కీర్తనాకారుడు 50వ అధ్యాయంలో అంటాడు కదా, 3వ వాక్యం మొదటి భాగంలో, స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. 33:1 అంటాడు, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము. ఎవరిని బట్టి చేయాలి? యెహోవాను బట్టి మాత్రమే చేయాలి తప్ప మరి లోకాన్ని బట్టి కాదు. అందుచేత పౌలు గారు అంటా ఉన్నాడు కొరింథీ సంఘానికి రాస్తూ 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వాక్యంలో, మేము దృశ్యమైన వాటిని నిదానించి చూస్తా ఉన్నారు. ఏం చూస్తా ఉన్నారు? మేము దృశ్యమైన వాటిని నిదానించి దృశ్యమైన వాటిని చూస్తే మనకి విశ్వాసం ఎందుకు? చూడండి ఆ వాక్యాన్ని చూడండి ఒకసారి. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 17వ వాక్యంలో, అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం. ఎక్కడో మనకి ఉండదు, కానీ అది మనకి జరుగుతుంది అనేటువంటి విశ్వాసం మనకు ఉంది. ఆ విశ్వాసాన్ని బట్టి మనం ఈ దినాన్న మరి ముందుకు సాగుతున్నటువంటి వారంగా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన చేసిన ప్రతి మేలును బట్టి కృతజ్ఞతాస్తుతి మరి చెల్లించాలి. ఆ కృతజ్ఞతాస్తుతిలోనే ఒక ఇంటి వారిగా కట్టబడతాం. ఎక్కడ? ఇంటిలో ఒకవాళ్ళమే ఉండొచ్చు, కానీ విశ్వాసం సంఘంలోకి వస్తే ఎంతో మంది విశ్వాసులు ఒకరి తర్వాత ఒకరిలాగా కట్టబడుతూ సంఘం అనేటువంటిది విస్తరించేటువంటిదిగా కనపడతావు. కొలసీ సంఘానికి పౌలు గారు రాస్తూ 4వ అధ్యాయం 2వ వాక్యం అంటాడు, ప్రార్థన యందు నిలకడగా ఉండు. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువ కలిగి ఉండాలి. మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. శిష్యులు కూడా యేసయ్య అదే చెప్తా ఉన్నాడు శిలువ మరణానికి ముందు, మీరు నిద్రపోతే కుదరదయ్యా, మెలకువ కలిగి ప్రార్థన చేయుడి. కాబట్టి ఈ యొక్క కృతజ్ఞత ఏ రీతిగా మనం చెల్లించాలి, లేక క్రైస్తవ విశ్వాసికి ఉండవలసిన ముఖ్యమైన లక్షణాలు ఏమిటంటే, విశ్వాసములో మనం నిలకడగా ఉండాలి. విశ్వాసములో నిలకడగా ఉండాలి. పట్టుదలతో ప్రార్థన చేయాలి, స్తుతి చేయాలి. ఉప్పు వేసినటువంటిదిగా మన యొక్క ఆ యొక్క హోమం అనేటువంటిది, ఆ ప్రార్థన అనేటువంటిది ఉండాలి. కష్టకాలంలో స్తుతి చేయాలి, ఇరుకులలో ఉన్నప్పుడు స్తుతి చేయాలి, కృతజ్ఞత కలిగి స్తుతి చేయాలి. మరి అర్పణలతో దేవుని యొక్క నామాన్ని మరి సమీపిస్తూ ఆయన ఆజ్ఞలకు లోబడి మరి కృతజ్ఞత కలిగి జీవించగలిగితే ఇది మన పితరులు పొందుకున్నటువంటి ఆశీర్వాదం. ఏమిటి ఆశీర్వాదం? రేపు ప్రభు వచ్చినప్పుడు మనందరిని పేరు పెట్టి, అబ్రహాము వంశస్థుడా, యాకోబు మరి వంశస్థుడా రా నా దగ్గరికి. ఎంత మరి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం ఆయన కూడా నాకు ఇష్టపడతా ఉన్నాడు. అలాంటి ఆశీర్వాదం పొందుకోవాలని అంటే ప్రియ దేవుని బిడ్డలారా, మనలో ఏముండాలి? ఏక మనస్సు ఉండాలి. ఎవరికైతే ఏక మనస్సు ఉంటుందో వారందరూ కూడా ఆనందంగా జీవించగలుగుతారు. పౌలు గారు చెప్తా ఉన్నాడు, మరలా చెప్తాను, ఆనందించండి.